ప్యాకింగ్ అయితే చాలా స్ట్రాంగ్ గా చేశారు. డెకరేషన్ ఐటమ్స్ అన్నమాట. తాంబూలాలు చూడడానికి కూడా చాలా బాగున్నాయి. రిటర్న్ గిఫ్ట్స్ అన్నమాట. శారీ హ్యాంగింగ్ చేసేవి చాలా బాగుంటాయి. ఇవి జర్మన్ సిల్వర్ అన్నమాట. ఆవు దూడ. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఏంటి ఒక 2 పార్సిల్ ముందు పెట్టుకొని కూర్చుంది అనుకుంటున్నారా? ఈ పార్సిల్ చాలా స్పెషల్ అండి. ఎందుకంటే ఇది ఒక స్పెషల్ అకేషన్ కోసం ఇండియా నుంచి యూకే వచ్చింది. ఇది ఈరోజు మార్నింగే వచ్చిందనమాట. బేసిక్గా మా పేరెంట్స్ ఇది రాజమండ్రి నుంచి సెండ్ చేశారు. వాళ్ళు లాస్ట్ సండే సెండ్ చేశారు. ఈరోజు థర్స్డే. మేము ఒక 6-7 డేస్ పడుతుంది అనుకున్నాము, బట్ బాగానే త్వరగా వచ్చేసింది 4-5 డేస్లో. అండ్ ఇంకా గుడ్ పార్ట్ ఏంటంటే వాళ్ళు రాజమండ్రిలోని ఇంటికి వచ్చి మొత్తం ప్యాక్ చేసి వాళ్ళే తీసుకెళ్తారనమాట. సో ఇది టోటల్ 40 కిలోస్. మాకైతే అరౌండ్ 20,000 అయితే పడింది అనమాట. నేనైతే చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను ఈ పార్సిల్ ఓపెన్ చేయడానికి. ఇది ఎందుకని మీకు చెప్పలేదు కదా. ఇది ఎందుకంటే మేము యూకేలో హౌస్ కొన్నాం అనమాట. సో హౌస్ వార్మింగ్ ఉంది ఇంకొక 2 వీక్స్లో. సో దానికోసము కొన్ని ఇండియా నుంచి తెప్పించుకున్నాము. బేసిక్ పూజ ఐటమ్స్ అవన్నీ ఇక్కడ దొరుకుతాయి. అవి కాకుండా ఇంకా కొన్ని ఎక్స్ట్రా థింగ్స్ ఉంటాయి కదా, పూజకి ఏమేమి కావాలో అవన్నీ చెప్పి, ఇంకా డెకరేషన్ ఐటమ్స్ అవన్నీ అయితే ఇండియా నుంచి పార్సిల్ వేశారు. దీని లోపల ఏమున్నాయని నాకేం తెలీదు, ఎందుకంటే మా పేరెంట్స్కి జస్ట్ హౌస్ వార్మింగ్కి కొన్ని సామాన్లు కావాలని చెప్పాను. మొత్తం మా మదరే మొత్తం అంతా షాపింగ్ చేసి సెండ్ చేశారనమాట. కొన్ని డెకరేషన్ ఐటమ్స్ నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను. మీతో పాటే నేను కూడా ఇది ఫస్ట్ టైం చూడము, అందుకని చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఓపెన్ చేసేసి 1 by 1 ఏముందో చూసేద్దాం. ప్యాకింగ్ అయితే చాలా స్ట్రాంగ్గా చేశారు. జస్ట్ నేను ఓన్లీ పైన ఈ పార్ట్స్ తీయడానికి నాకు ఒక 10-15 మినిట్స్ పట్టింది. మాకు కొరియర్ చేసిన వాళ్ళు అయితే ప్రసాద్ ఇంటర్నేషనల్ కొరియర్స్ రాజమండ్రి వాళ్ళే చాలా బాగా ప్యాక్ చేశారు. ఒకవేళ ఎవరికన్నా కావాలంటే కనుక మీరు కూడా ఈ కొరియర్ సర్వీస్ యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఓపెన్ చేసేసి చూసేద్దాము. కొంచెం ఎక్సైట్మెంట్తో ఉన్నాను నేను కూడా. నేను ఇది ఆల్మోస్ట్ 4th ఇయర్, 3 years అయిపోయింది నా 4th ఇయర్. ఎప్పుడు పార్సిల్ అయితే వేయించుకోలేదు, ఒక్కసారి వేయించుకున్నాను పార్సిల్. అది కూడా నేను ఇండియాలో ఉన్నాను ఆ టైంలో. జస్ట్ కొన్ని డ్రెస్సెస్ కావాలంటే నేను ఇండియాలో ఉన్న టైంలోనే యూకే పార్సిల్ వేయించుకున్నాను. సో అప్పుడు నాకు ఐడియా ఉంది ఏమేమి ఉన్నాయి పార్సిల్ అని. ఇది నా సెకండ్ టైం. నాకు అసలు మేబీ ఒక 10% తెలిసేమో ఏమున్నాయని చెప్పి, మిగిలింది ఏం తెలీదు. సో తెలియకపోతే మన కోసం మన వాళ్ళు ఏమేమి పంపించారని ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా, అందుకనమాట. ఫస్ట్ బ్రష్లు. బేసిక్గా మేము ఎక్కువ సెన్సోడైన్ వాడతాం అనమాట. సెన్సోడైన్ ఇక్కడ దొరకడం కష్టం అండ్ ప్రైస్ ఉంటుంది అని చెప్పి ఎప్పుడు వెళ్ళినా సరే మేము ఎక్కువ ఈ బ్రష్లు మాత్రం కంపల్సరీ తెచ్చుకుంటాం, ఈ సెన్సోడైన్ బ్రష్లు. అందుకనే ఫస్ట్ మనకు అదే కనిపించింది. నెక్స్ట్ కొన్ని డెకరేషన్ ఐటమ్స్. మీకు కనిపిస్తుందా? కొన్ని డెకరేషన్ ఐటమ్స్ అనమాట. ఇవి కొన్ని నేనైతే అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. నేనైతే డెకరేషన్కి ఎక్కువ స్పెండ్ చేద్దాం అనుకోలేదు. కొన్ని ఇన్స్టాగ్రామ్ పేజెస్ కూడా చూశాను, బట్ నేను 1 time యూజ్ కదా హౌస్ వార్మింగ్కి అంత పెట్టాలనిపించలేదు. నేనైతే 100 pounds ఒక 10,000లో అవగొట్టేశాను డెకరేషన్ మొత్తం, ఇంటికి ఎలా డెకరేట్ చేసుకోవచ్చు అని చెప్పి. చాలా డెకరేషన్ ఐటమ్స్ అయితే చూస్తారు. నాకు ఇప్పుడైతే ఐడియా లేదు ఏం పెట్టానని చెప్పి. మళ్ళీ ఒకసారి ఫొటోస్ చూసుకోవాలి ఏమేమి పెట్టానని చెప్పి. అన్నీ నేను ఏమైతే డెకరేషన్ ఐటమ్స్ ఇలా ఫ్లవర్స్ టైప్ పెట్టానో అన్నీ ఆల్మోస్ట్ అమెజాన్లోనే పెట్టాను. ఒకవేళ అవుట్పుట్ బాగుంటే కనుక మీకు కూడా షేర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ కొన్ని డ్రెస్సెస్ పంపించారు, కొన్ని లాంగ్ ఫ్రాక్స్ అనమాట. మా మదర్ కొన్ని పంపించారు కొన్ని. ఇవి తర్వాత ఎప్పుడన్నా వేసుకుందాం. ఇవి కూడా డ్రెస్సెస్సే. ఇక్కడ దొరుకుతాయి కానీ కొంచెం ప్రైజీ, అందుకని చెప్పి అక్కడే కొని పంపిస్తుంది. అప్పుడప్పుడు మోస్ట్లీ ఇక్కడే కొనుక్కుంటా నేను. సో ఇవన్నీ కూడా డ్రెస్సెసే. మమ్మీ సెలెక్షన్ బాగుంటుంది, బాగా చేస్తారు యాక్చువల్గా. నెక్స్ట్ ఇవి కూడా, ఇవన్నీ కూడా డెకరేషన్ ఐటమ్సే. ప్లాన్ అయితే మంచిగా ఉంది డెకరేట్ చేయాలని, బట్ చూడాలి ఎలా వస్తుందో తెలీదు. నెక్స్ట్ ఇది వచ్చేసి తాంబూలాలు. యాక్చువల్గా మా అయ్యగారు ఇక్కడ పూజారి గారు ఉంటారు కదా, ఆయన లిస్ట్ అడిగితే రాశారు కొన్ని తాంబూలాలు. రాయడం అయితే ఆయన చాలా రాశారు, 7 ఎన్నో రాశారు. 1 time యూజ్కి ఎందుకు అలాగా అనిపించింది.
మా మదర్ ని కొన్ని ఒక 3-4 పంపించమని చెప్పాను, 4 పంపించారనమాట. ఇవి కాకుండా వేరే ఐ థింక్ ఇత్తడివా బ్రాస్ వస్తాయి కదా, అవి వద్దన్నాను ఎందుకంటే వెయిట్ ఉంటాయి కదా, కావాలంటే ఇక్కడ కూడా దొరుకుతాయి తీసుకోవచ్చు అని చెప్పి ఇలాంటివి పంపించమన్నాడు. ఇవి బాగున్నాయి కదా, చాలా లైట్ వెయిట్ ఉన్నాయి అని చూడడానికి కూడా చాలా బాగున్నాయి. ఇది ఇక్కడ నచ్చితే కమెంట్ చేయండి. నెక్స్ట్ ఈ తాడు, ఇది బేసిక్గా ఎందుకో నాకు కూడా తెలీదు, మేబీ గుమ్మడికాయ ఏమైనా కట్టడానికి ఏమో, యాక్చువల్గా నాకు అసలు ఐడియా లేదు, అంత వాళ్ళే పంపించారు, తర్వాత అడగాలి. అండ్ ఇది పాలు పొంగించుకోవడానికి ఇది మెయిన్ బేసిక్ కదా, ఇది ఒకటి. అండ్ ఇంకొన్ని డ్రెస్సెస్, కలర్ చాలా బాగుంది ఇదైతే, డ్రెస్సెస్. సో ఈసారి మనకి మంచిగా చాలా డ్రెస్సెస్ వచ్చినాయి వేసుకోవడానికి, అమ్మాయిలకి డ్రెస్సెస్ అంటే పిచ్చి కదా. అండ్ ఇవి కూడా ఎక్కువ డ్రెస్సెస్, ఇవన్నీ నైట్ వేర్ అనమాట ఇవన్నీ. అండ్ ఇది ఒక మంచి టాప్ స్టైల్, బాగుంది కదా, మంచిగా డ్రెస్సెస్ మనకి మంచిగా వచ్చినాయి. ఇంకా డెకరేషన్ ఐటమ్స్, మోస్ట్లీ హౌస్ వార్మింగే కాబట్టి మీరు డెకరేషన్ ఐటమ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా ఈ కవర్లో చిన్న జ్యువెలరీ పంపించారు, ఇంకా చాలా ఉన్నాయి, తెలియదు ఇవన్నీ. ఇవి కూడా ఇయర్ రింగ్స్, ఇవన్నీ కూడా జ్యువెలరీయే బేసిక్గా. వక్కలు అవి వేస్తారు కదా, అవన్నీ తర్వాత చూద్దాం. అండ్ ఇంకా ఇవి వచ్చేసి రిటర్న్ గిఫ్ట్స్ అనమాట. ఇది కనిపిస్తుందా, ఇది వినాయకుడిది వచ్చింది. ఇలాగే ఇంకా వేరే డిఫరెంట్ గాడ్స్వి ఇవైతే కొన్ని తెప్పించాను. ఇది వినాయకుడిది, ఇంకా ఇది వెంకటేశ్వర స్వామిది, నా ఫేవరెట్ గాడ్. రిటర్న్ గిఫ్ట్స్ అయితే తెప్పించాను. ఇదైతే రిటర్న్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాము, దేవుడిది కదా గృహప్రవేశానికి అన్నమాట. చాలా రిటర్న్ గిఫ్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ పాయసం చేయడానికి గరిట. అండ్ నెక్స్ట్ ఇదేమో అమెజాన్ పార్సిల్, ఏంటో డైరెక్ట్. ఇది యాక్చువల్గా ఐ థింక్ బ్యాక్ డ్రాప్ క్లాత్ కానీ కింద వేయడానికి కానీ పూజ దగ్గరికి అది. నెక్స్ట్ ఇంకా డ్రెస్సెస్, ఇంకా డ్రెస్సెస్ అంటే నాకు చాలా హ్యాపీ. డ్రెస్సెస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. అండ్ ఇదొకటి శారీ పంపించారు మా మదర్. ఎక్కువ కట్టము, యూకేలో అకేషన్స్ రావు కాబట్టి, బట్ ట్రై చేయాలి కట్టడానికి. ఇంకా నెక్స్ట్ ఇది దేనికో తెలీదు, ఇది ఏందో తర్వాత చూడాలి నేను, ఏమన్నా దేవుడి దగ్గర వేయడానికి ఏమన్నా. సో ఇవన్నీ కూడా డ్రెస్సెస్ అనమాట. అండ్ ఇది వచ్చేసి శారీ, బాగుంది కదా. మోస్ట్లీ చూస్తాను గోప్రవేశానికి ఇది వేసుకోవడానికి, ఇదే వేసుకుంటామేమో, ఇదేమేమో శారీ, నాకు మీకు ఎలా చూపించాలో తెలియట్లేదు. ఇది శారీ. అండ్ తర్వాత ఇది బ్యాక్ డ్రాప్, ఇందాక చూపించింది అయితే కిందకి వేయడానికి. ఇది దేవుడి దగ్గర పూజ చేసుకుంటాం కదా, దాని వెనకాల బ్యాక్ డ్రాప్ కి ఈ క్లాత్. ఇది కూడా నేను అమెజాన్ లోనే ఆర్డర్ పెట్టాను. కలర్ అయితే నాకు చాలా నచ్చింది అసలు, గ్రీన్ అండ్ ఐ థింక్ పింక్ కలర్. దేవుడికి చాలా బాగుంటుంది అనిపించింది నాకు, చూసిన వెంటనే బాగా నచ్చింది, ఆర్డర్ పెట్టాను. అండ్ ఇంకా డ్రెస్సెస్, కొన్ని బెడ్షీట్స్ కూడా పంపించారు. ఇక్కడ బెడ్షీట్స్ నాకు అంత నచ్చలేదు, కొన్ని బెడ్షీట్స్ కూడా పంపించమంటే ఒక 2 బెడ్షీట్స్ పంపించారు. ఇండియాలోనే బాగుంటాయి బెడ్షీట్స్ అయితే. నెక్స్ట్ ఇవన్నీ కూడా యాక్చువల్గా డ్రెస్సెస్ అండ్ ప్లేట్. ఇంకా మీకు ఇవన్నీ చూపిస్తే బోర్ కొట్టేస్తుందేమో, ఎందుకంటే మొత్తం మిగిలినవన్నీ డ్రెస్సెస్ ఉన్నాయి. అండ్ ఇది కూడా డెకరేషన్ ఐటమ్.
అండ్ బెడ్షీట్స్ ఒక 4 పంపించినట్టున్నారు. సో బెడ్షీట్స్ బాగా యూజ్ అవుతాయి, మంచి క్వాలిటీవే, ప్రైస్ ఎక్కువైనా పర్లేదని చెప్పాను. సో అవి పంపించమని చెప్పాను. ఇంకా ఈ మిగిలినవన్నీ కూడా డ్రెస్సెస్ అనమాట. డ్రెస్సెస్ అండ్ రిటర్న్ గిఫ్ట్స్. ఇవి కూడా పూజవి, ఇవి బాగా నచ్చినాయి నాకు కూడా. ఇవి కూడా అమెజాన్లో ఆర్డర్ పెట్టాను ఎలా ఉంటాయని చెప్పి. సో చూడ్డానికి ఆవు హ్యాంగింగ్ చేసేవి చాలా బాగుంటాయి. ఇప్పుడు మనకు తెలీదు, మనం డెకరేట్ చేసినప్పుడే బాగుంటాయి, అప్పుడు చూపిస్తాను నేను మీకు. ఇది చాలా అయితే డెకరేషన్ అండ్ డ్రెస్సెస్ అంతే కదా. నేను ఇవేం చూపించట్లే ఎందుకంటే దీని నిండా మిగిలిన పార్సిల్ అంతా డ్రెస్సెస్ అండ్ రిటర్న్ గిఫ్ట్స్ నిండిపోయింది. ఇంకా ఇది చూద్దాము దీంట్లో ఏం పంపించారని. డెకరేషన్ అండ్ నెక్స్ట్ చింతపండు ఇక్కడ దొరుకుతుంది, అంత ప్రైస్ కూడా కాదు, బట్ టేస్ట్ అయితే అస్సలు అంత బాగోదు. ఖచ్చితంగా మోస్ట్లీ ఎప్పుడైనా పంపిస్తే చింతపండు కూడా తెచ్చుకోవడానికి ట్రై చేస్తాము. సో చింతపండు పంపించారు. ఇంకా ఇవి బంతిపూలు ప్లాస్టిక్ వే, అవన్నీ కూడా ప్యాకింగ్ అయితే చాలా బాగా చేశారు. హోమ్ రిటర్న్ గిఫ్ట్స్ అయితే తెప్పించాను, చాలానే తెప్పించాను రిటర్న్ గిఫ్ట్స్. చూడాలి ఇంకా మేము అసలు ఎవరిని పిలవాలి, ఎంతమందిని పిలవాలని ప్లాన్ చేయలేదు. బట్ రిటర్న్ గిఫ్ట్స్ అయితే సేఫ్ సైడ్ తెప్పించి పెట్టాను. ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ అవ్వకూడదు కదా. సో అందుకని చెప్పి ముందే రిటర్న్ గిఫ్ట్స్ అయితే తెప్పించమన్నాను. ఇంక ఇవన్నీ కూడా డెకరేషన్ ఐటమ్సే. అండ్ ఇంకా అండ్ ఇవి కొన్ని డాక్యుమెంట్స్ అనమాట. ఎందుకంటే మేము హౌస్ తీసుకున్నాం కదా, ఇక్కడ సాలిసిటర్స్ ఇండియా నుంచి కొన్ని డాక్యుమెంట్స్ అడిగారు. ఒరిజినల్స్ పంపించమంటే ఒరిజినల్స్ పంపించారు. వీళ్ళకి ఇక్కడ చూపించిన తర్వాత మళ్ళీ ఇండియా పంపించేస్తాము డాక్యుమెంట్స్ అవి. నెక్స్ట్ ఇంకొన్ని బ్రషెస్. నెక్స్ట్ ఇవి డెకరేషన్ ఐటమ్స్. అసలు ఇన్ని ఆర్డర్ పెట్టానా నేను, ఇవన్నీ ఎలా డెకరేట్ చేయాలో. హౌస్ మొత్తం డెకరేట్ చేసి అన్ని ఆర్డర్ పెట్టాను నేను. ఇంకా ఇంకొన్ని డ్రెస్, ఇది ఫ్రాక్ కలర్ బాగుంది కదా, వేసుకున్నప్పుడు మీకు చూపిస్తాను ఇవన్నీ. ఇప్పుడైతే చూపించే సిచ్యువేషన్లో లేను, అవన్నీ మళ్ళీ చూపిస్తా మీకు. డెకరేషన్ ఇవి కూడా బంతిపూలు, ఇవన్నీ డెకరేషన్వి. అంటే ఇంకా ఏదో గట్టిగా ప్యాక్ చేశారు బాగా. ఓకే, ఇవి మెయిన్ ఏంటంటే పూజకు కావాల్సినవి. ఇవి జర్మన్ సిల్వర్ అనమాట. లైక్ కలసము, హారతి ఇవ్వడానికి అవన్నీ. యాక్చువల్గా వెండి ఉన్నాయి ఇండియాలో, బట్ కొరియర్లో ఏంటంటే వేసుకోరంట. ఇంకా ఏం చేస్తామని చెప్పి జర్మన్ సిల్వర్ కొన్నారనుకుంటా. అన్నీ అవి కొంచెం జర్మన్ సిల్వర్ టైప్. సో బేసిక్గా ఇవన్నీ కూడా అవే. కుందులు, పూజకు కావాల్సినవన్నీ కుందులు కానీ, నెక్స్ట్ ఇంకా అగరొత్తులు పెట్టుకుంటాం కదా. సో బేసిక్గా అన్ని పూజకి ఏమేం కావాలో అవన్నీ. ఇవి యాక్చువల్గా కుదిరితే వెండివే తెప్పించుకునే వాళ్ళము, బట్ ప్రస్తుతానికి వచ్చే వాళ్ళు ఎవరు లేరు. ఇంకా ఫర్ ద టైం బీయింగ్ అయితే వీటితో కానిచ్చేయాలి. అండ్ ఇంకొన్ని ఏంటి స్టిక్కర్స్. మెయిన్ మన లేడీస్ అందరికి స్టిక్కర్స్ మెయిన్ కదా, ఇక్కడ దొరకవు, అందుకని చెప్పి ఇండియాలో నుంచి. అండ్ నెక్స్ట్ ఇదేంటిదబ్బా నాకు తెలీదు, చూద్దాం. యాక్చువల్గా ఇవి చికెన్ పికిల్స్. ఇవి కొన్నట్టున్నారు బయట. చికెన్ పికిల్స్, మాన్ సెల్వా అంట. కోడి ఊరగాయ. నాకైతే చికెన్ పికిల్ అంటే చాలా ఇష్టము. ఎప్పుడన్నా ఇండియా వెళ్తే తెచ్చుకుంటే కనుక ఖచ్చితంగా, అసలు వెజ్ తెచ్చుకోకపోయినా నేనైతే ఖచ్చితంగా నాన్ వెజ్ పికిల్స్ తెచ్చుకుంటాను. అందుకని చెప్పి ఖచ్చితంగా చికెన్ పికిల్ అయితే పంపిస్తారు నాకు. నెక్స్ట్ ఇంక ఇవి కూడా పికిల్స్ అనుకుంటా, ఎందుకంటే మేము బాగా నాన్ వెజ్ పికిల్స్ బాగా తింటాము. అండ్ ఇది కొరమీను
ఫిష్ పికిల్, కొరమీను పికిల్. ఇప్పుడైతే ఇవన్నీ ట్రై చేయాలి. ఎప్పుడు నేనైతే చికెన్ పికిల్ తిన్నాను కానీ ఫిష్ పికిల్ అయితే అసలు తినలేదు. ఇది ప్రాన్ పికిల్, మనకి పండగ అనమాట. అన్ని పికిల్స్ వచ్చినాయి, ఫిష్, ప్రాన్, చికెన్, ఇంకా ఇంకేం కావాలి. పికిల్స్ ఉంటే చాలు. మెయిన్లీ నాన్ వెజ్ పికిల్స్. వెజ్ అయితే అసలు మనకి ఇంట్రెస్ట్ ఉండదు. నాన్ వెజ్ పికిల్స్ ఉంటే చాలు, ఇంకా వండుకోవాల్సిన పని కూడా ఉండదు. ఏ కర్రీస్ కానీ ఏం కానీ, ఇంకా పండగే పండగ. అండ్ ఇది కూడా కొన్ని ఇంట్లో చేశారు, కొన్ని అయితే అవుట్ సైడ్ కొన్నారు, కొన్ని అయితే ఇంటిలో చేశారు. ఇవి ప్యాకింగ్ అయితే చాలా బాగా చేశారు. చూసారా, కొంచెం ఆయిల్ లీక్ అయింది కానీ ఒక 2-3 లేయర్స్ ఆఫ్ ప్యాకింగ్ చేశారనమాట. ప్యాకింగ్ అయితే చాలా బాగా చేశారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ కొరియర్స్ ఇంత బాగా చేస్తున్నారో తెలీదు. ఈ ఏ పికిల్సో తెలీదు, నేను తర్వాత ఓపెన్ చేయాలి. ఇవి కూడా పికిల్స్ అనమాట. పికిల్స్ పికిల్స్ పికిల్స్. ఇది అసలు ఒక లేయర్ లోపల ఇంకొక లేయర్, ఇంకో లేయర్ లోపల ఇంకో లేయర్. ఇది ఒక్కటి లీక్ అయినా సరే అసలు మిగిలిన ఏవి ఎఫెక్ట్ కాకుండా అది. ఇది పికిల్. చికెన్, మటన్, ఫిష్, ప్రాన్, అసలు ఎంత లవ్వో నేనంటే అన్నీ పంపించేశారు. అంతే కదా, పేరెంట్స్కి ఇంత దూరాలు ఉంటే పిల్లలు ఉన్నారంటే ఇంకంతే కదా వాళ్ళు. ఇంక ఇవి కూడా పికిల్సే. ఈరోజు మనకు వచ్చిందా, ఇదైతే లీక్ అయిపోయింది, గట్టిగా లీక్ అయింది. బట్ ఇట్స్ ఓకే, లోపలే లీక్ అయింది కాబట్టి మనం దీన్ని తర్వాత క్లీన్ చేయొచ్చు. నాకు ఇది బాగా నచ్చింది. అసలు లీకింగ్ అన్నది ఎక్కువ కాలేదు, 1-2 లీక్ అయినాయి. బట్ అండ్ ఇది కూడా పికిలే రాశారు. ఇది గోంగూర పికిల్. గోంగూర పికిల్ కూడా పర్లేదు, బాగానే తింటాం మేము. గోంగూర పికిల్ ఒకటి పంపించారు. అండ్ నెక్స్ట్ కారం. మేము అసలు కారం అయితే యూకేలో అసలు కొనమనమాట. బేసిక్గా వచ్చినప్పటి నుంచి మాకు ఇండియాలో నుంచి పంపిస్తారు, అందుకని చెప్పి కారం పంపించారు. ఇది మా అత్తయ్య పంపించినట్టున్నారు ఈ కారం, అది. అండ్ నెక్స్ట్ ఇంకొక ప్రాన్ పికిల్, నాకు తెలిసి ఇంట్లో చేశారు. అండ్ ఇంకొక 2-3 షాప్స్ దగ్గర నుంచి కూడా కొన్నట్టున్నారు, ఎందుకంటే చాలా పికిల్స్ చాలా ప్యాకేజింగ్లో కనిపిస్తున్నాయి. ఇవన్నీ తర్వాత చూడాలి. అండ్ నెక్స్ట్ ఇంకొక కారం, ఎందుకంటే మనం కొంచెం కారం గట్టిగా తింటాం కాబట్టి ఎంత పంపించినా కారం సరిపోదు, నాకు కారం వస్తూనే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఇది తెలియట్లే కానీ నా షేప్ బట్టి బెల్లం అనుకుంటా. బెల్లం ఇక్కడ దొరుకుతుంది, బట్ బెల్లం కూడా పంపించారు. అండ్ ఇంకొకటి ఇది లాస్ట్ అండ్ ఫైనల్ ఈ కొరియర్లో. ఇది నేను ఆర్డర్ పెట్టాను ఎందుకంటే నాకు బాగా నచ్చింది. ఇప్పుడు పూజకి అది కావాలి, ఎందుకంటే మనం ఇక్కడ ఇండియాలో అయితే ఆవుని అల్లి తెప్పిస్తారు కదా గోప్రవేశం టైంకి, అప్పుడు ఇక్కడ తెప్పించాం కదా, అందుకని ఆవు దూడ పెట్టి పూజ చేస్తారనమాట. అయ్యగారు లిస్టులో రాసినప్పుడు కూడా ఇలా ఆవు దూడ రాశారు, అందుకని చెప్పి నేను ఇంక అమెజాన్లో చూసి ఇది ఆర్డర్ పెట్టాను. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. పూజకే కాదు, తర్వాత కూడా మనం ఇంట్లో డెకరేషన్ పీస్గా పెట్టుకోవచ్చు దేవుడి దగ్గర కానీ, అదనమాట. ఇది నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఒకవేళ ఎవరికైనా కావాలంటే ఇలాగ నాలా అబ్రాడ్లో ఉన్నా, లేకపోతే ఇంట్లో షోపీస్లో కావాలి. అండ్ ఎక్కువ కూడా పడలేదు, నాకు గుర్తులేదు, తక్కువే పడింది. 2000 కన్నా తక్కువే పడింది. ఎంత క్యూట్గా ఉందో చూసారా, ఆవు దూడ. అండ్ ఇక్కడ పాలు వస్తున్నట్టు లైక్ కాటన్ కూడా పెట్టారు, చాలా బాగుంది. సో ఇదే పూజ దగ్గర పెడతాం అనమాట ఇది. అండ్ ఇంకా చాలా ఉన్నాయి, ఇవన్నీ క్లోత్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా డెకరేషన్ ఐటమ్స్ అండ్ ఇంకా రిటర్న్ గిఫ్ట్స్. సో ఇంకా కామన్ కాబట్టి అవి ఇంకా అవేం చూపించట్లేదు. సో అదనమాట నా ఇండియా నుంచి వచ్చిన లవ్ ఈ హౌస్ వార్మింగ్ కోసము. అండ్ మిగిలిన పూజ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ ఇక్కడ దొరుకుతాయి. నేను అందుకని చెప్పి అక్కడి నుంచి వద్దన్నాను. కాస్ట్ కూడా పెద్ద డిఫరెన్స్ ఉండదు, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వేయడం ఎందుకంటే నెక్స్ట్ డే పూజ అయితే ఒక 1-2 days బిఫోర్ తీసేసుకోవచ్చు కదా అని చెప్పి ఇక్కడ అన్నీ అవైలబుల్గా ఉంటాయి, అందుకని చెప్పి అవైతే వద్దని చెప్పాను. మెయిన్ కావాల్సినవి మాత్రం సెండ్ చేశారు. సో దట్స్ ఇట్ ఫర్ ద డే. ఐ థింక్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.